వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ టైమ్. ఇవాల్టి వీడియోలో పంక్చువేషన్ మార్క్స్ చూడబోతున్నాం. పంక్చువేషన్ మార్క్స్ ఎలా యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయాలి అనేది ఈ వీడియోలో చూడబోతున్నాం. ఈ వీడియోలో కొన్ని పంక్చువేషన్ మార్క్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఫుల్ స్టాప్, కమా, క్వశ్చన్ మార్క్, ఎక్స్క్లమేటరీ మార్క్. క్వశ్చన్ మార్క్, ఫుల్ స్టాప్, ఎక్స్క్లమేటరీ మార్క్, కమా. ఇవాల్టి వీడియోలో మనం క్వశ్చన్ మార్క్ ఎలా యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయాలో చూడబోతున్నాం. ఫుల్ స్టాప్, ఎక్స్క్లమేటరీ, కమా అనేవి మీకు నెక్స్ట్ వీడియోస్లో 1 by 1 పంక్చువేషన్ మార్క్ సిరీస్లో రావడం జరుగుతుంది. ఓకే, వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ మార్క్ ఎందుకు యూజ్ చేస్తామండి? మనం ఏదైనా ఒక ప్రశ్నని అడిగినప్పుడు మనం క్వశ్చన్ మార్క్ని యూజ్ చేస్తాం, అవునా? హౌ ఆర్ యూ, ఎలా ఉన్నారు, అవునా? అంటే హౌ ఆర్ యూ అని మనం క్వశ్చన్ అడుగుతున్నాం అంటే మనం క్వశ్చన్ మార్క్ యూజ్ చేయాలి, అవునా? క్వశ్చన్ మార్క్ యూజ్ చేస్తేనే మనకి ఆ క్వశ్చన్ అనేది కంప్లీట్ అయినట్టు. ఇజ్ ఇట్ క్లియర్? ఓకే. ఈ క్వశ్చన్ మార్క్ ఎలా యూజ్ చేయాలి, ఎక్కడ యూజ్ చేయాలి, ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ యూజ్ చేయాలా లేదా ఎక్కడ యూజ్ చేయాలి అనేది మనం చూడబోతున్నాం. ఓకే. వేర్ డిడ్ యూ పుట్ ద కీస్? ఇక్కడ చూడండి, వేర్ డిడ్ యూ పుట్ ద కీస్? వేర్ అంటే ఎక్కడ, ఎక్కడ, ఎలా, ఎందుకు అని ఇలాంటి వర్డ్స్ అడుగుతున్నాము అంటే ఏమని అర్థం? మనం ప్రశ్నిస్తున్నాము అని. సేమ్ అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా వేర్, వెన్, వై వీటిల్ని WH వర్డ్స్ అంటారు. ఓకే, ఈ WH వర్డ్స్ వచ్చినప్పుడు మనం ఎండ్లో మనం క్వశ్చన్ మార్క్ యూజ్ చేయాలి. అప్పుడే ఆ క్వశ్చన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూడబోతున్నాం. మీరు తాళాలను ఎక్కడ ఉంచారు? అవునా, ఎక్కడ ఉంచారు? ఇక్కడ కీ అని రావడం జరిగింది. మనకందరికీ తెలుసు కీ అంటే తాళం. మీరు తాళాలను ఎక్కడ ఉంచారు? అవునా, ఎక్కడ అంటే ప్రశ్నిస్తున్నాం. నెక్స్ట్, వై ఆర్ యూ లేట్? చూడండి, వై అంటే అందరికీ తెలిసిందే. వై అంటే ఎందుకు. వై ఆర్ యూ గోయింగ్ అంటే ఎందుకు వెళ్తున్నారు, అవునా? వై ఆర్ యూ లేట్ ఎందుకు ఆలస్యం అయ్యింది? ప్రశ్నిస్తున్నాము. ఇక్కడ వై WH వర్డ్ కాబట్టి మనం ఏం చేయాలండి? క్వశ్చన్ మార్క్ పెట్టాలి, అవునా? ఓకే, లైక్ చేయడం మర్చిపోయినట్టున్నారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్, మీరు రాత్రి భోజనం సిద్ధం చేస్తున్నారా? ఇప్పుడు చూడండి, ఆర్ యూ ప్రిపేరింగ్ డిన్నర్? ఇక్కడ WH వర్డ్స్ వచ్చాయా? రాలేదు. ఆర్ యూ, అవునా? ఆర్ యూ కమింగ్ అంటే వస్తున్నారా అంటే మనం కన్ఫర్మ్ చేసుకుంటున్నాం. ఇలాంటప్పుడు కూడా మనం క్వశ్చన్ మార్క్ యూజ్ చేయాల్సి ఉంటుంది ఎండింగ్లో. ఇజ్ ఇట్ క్లియర్? ఆర్ యూ ప్రిపేరింగ్ డిన్నర్? మీరు రాత్రి భోజనం సిద్ధం చేస్తున్నారా? నెక్స్ట్, నేను మీకు సహాయం చేయగలనా లేదా నేను మీకు సహాయం చేయనా? గెస్ చేయండి. ఆన్సర్ ఏంటో కమెంట్స్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.